విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఈ మధ్య శత్రువులిద్దరూ మంచి మిత్రులైనట్టున్నారు. ఎవరి గురించి సంధ్య నువ్వు మాట్లాడేది? ఇంకెవరు, మీ అమ్మ భార్గవి అత్తయ్య. ఇప్పుడేంటి, వాళ్ళెప్పటినుంచో క్లోజ్ ఫ్రెండ్స్. అలాగా? నాకు తెలీదే. ఈ మధ్యనే ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయిందేమో, అందుకని కలిసి తిరుగుతున్నారేమో అనుకున్నాను. ఎంత అమాయకురాలివి సంధ్య. ఎంత కాదనుకున్నా పాత పరిచయాలు ఎక్కడికి పోతాయి? కొంతకాలం దూరంగా ఉన్నా మళ్ళీ కలిశాక ఆ ఫ్రెండ్షిప్ అలానే కంటిన్యూ అవుతుంది కదా. అవుననుకో. అయినా ఇక్కడ దాకా వచ్చిన మీ అమ్మ ఒకసారి లోపలికొచ్చి నిన్ను కలిసి వెళ్ళొచ్చుగా. ఎందుకు? అదేంటత్తయ్య అలా అంటావు? ఎంతైనా అమ్మ కదా. అమ్మే, కాదనడం లేదు. కానీ ఆవిడ కలవాలనుకున్నా నేను కలవాలనుకోవాలి కదా. కలవకూడదని నువ్వెందుకు అనుకుంటున్నావత్తయ్య? ఆవిడ చెప్పే పాప పనులని నేను చేయను కదా. అందుకే ఇప్పుడు ఆవిడికి నాకన్నా భార్గవే కూతురు కంటే ఎక్కువైంది. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. ఛాంబర్ ప్రెసిడెంట్ పదవికి లక్ష్మీదేవి న్యాయం చేయగలదు అని నమ్మకం ఉన్నవాడు ఎలాగో ఓట్లు వేస్తారు. అది చేస్తాను ఇది చేస్తానని ముందే వాగ్దానాలు చేయడం, తర్వాత చేతులు తీయడం కంటే చెయ్యదలుచుకున్నదేదో చేతుల్లో చూపెట్టాలన్నది నా అభిప్రాయం. మిగతా వాళ్లు చాలా హడావుడి చేస్తున్నారంటారా? చెయ్యనివ్వండి. నిలబడ్డ వాళ్లందరూ గెలవాలని రూలేం లేదుగా. ఓహో, అలా అంటారా? గెలిస్తే నేనేం చేయాలన్నది నాకు క్లియర్ పిక్చర్ ఉంది. అదేదో గెలిచాక చెప్తే బావుంటుందని ఆగాను. ప్రతిభకి ప్రచారం తోడవుతుందేవో కాని కేవలం ప్రచారం మీద గెలుపు ఆధారపడుందని నేననుకోను. ప్రెసిడెంట్ పోస్టుకి కంటెస్ట్ చేస్తున్నాను, ఓటేయండని మర్యాదపూర్వకంగా అందర్నీ అడిగాను. అది చాలు. ఏదేవైనా రేపు సాయంత్రానికి డిసైడ్ అయిపోతుందిగా. ఇంతకీ మీ ఓటు నాకు వేస్తున్నారా లేదా? సరదా కనాలండి. నా ఓటు బ్యాంకు నాకెలాగూ ఉంటుంది. మీలాంటి వాళ్ళు అర్థం చేసుకొని ఓట్లేస్తే చాలు. తప్పకుండా గెలుస్తాను. థ్యాంక్ యూ. మరి రేపు కలుద్దాము. ఉంటాను. నమస్తే. ఏంటమ్మా అంత తిరుగుడుగా ఉన్నావు? ఏం లేదమ్మమ్మా. ఏంటి ఎలక్షన్ హడావిడా? అవునమ్మా, రేపే ఎలక్షన్ కదా, అందుకని అభిమానులందరూ ఫోన్లు చేస్తున్నారు. గ్యారెంటీగా గెలుస్తావమ్మమ్మా. గెలిస్తే నిజంగా గ్రేటే. అదేంటమ్మమ్మా అలా అంటావు? అవునమ్మా, నేను నామినేషన్ వేయడమే చాలా నాటకీయంగా జరిగింది. ఇంట్లో హాయిగా ప్రశాంతంగా ఉన్నాను. బయట తలనొప్పులేవి తెచ్చిపెట్టుకోకూడదని నేనసలు నామినేషన్ కూడా వేయలేదు. కానీ మొన్న ఓ పార్టీలో రోజీ నా గురించి చలసాని గారి గురించి చాలా నీచంగా మాట్లాడింది. చలసాని గారు తట్టుకోలేకపోయారు. ఏమనుకున్నారో ఏమో, లాస్ట్ మూమెంట్లో నన్ను తీసుకునెళ్ళి నా చేత నామినేషన్ వేయించారు. ఆయన మాట కాదనలేక ఒప్పుకున్నాను. ఓకే అమ్మమ్మా, కారణాలేవైతేనే ఒప్పుకున్నావుగా, మరి గెలవడానికి కూడా ప్రయత్నించాలి. అవతల రోజీ ప్రచారం అదరగొట్టేస్తుందట. తనకి పోటీగా నిలబడిన వాళ్ళని బెదిరించి మరీ తప్పుకునేలా చేసిందట. ఎలాగైనా ఆ పోస్ట్ దక్కించుకోవాలని చీప్ పాలిటిక్స్ అని ఉపయోగిస్తుందట. పోనీలే సంధ్య, మనమంత నీచానికి దిగజారలేం కదా. చూద్దాం ఏం జరుగుతుందో. గెలిచినా ఓడినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. రోజీ సంగతి మనకు తెలిసిందేగా. నిజమే అమ్మమ్మా, కానీ భార్గవత్తే విషయమే నాకు అర్థం కావట్లేదు. మనకి 2 భార్గవులున్నారు. ఏ భార్గవి గురించి మాట్లాడుతున్నావు? ఒకప్పుడు ఈ ఇంటిని విడగొట్టడానికి ప్రయత్నించి తిరిగి అదే ఇంటికి కోడలుగా వచ్చిన భార్గవి గురించి. ఏమైంది సంధ్య? ఈ మధ్య రోజీతో చాలా క్లోజ్గా మూవ్ అవుతోంది. ఇద్దరూ ట్రస్ట్ ఆఫీస్లోనూ బయట రెగ్యులర్గా కలుస్తున్నారు. ఫోన్లో కూడా గంటల తరబడి నవ్వుతూ చాలా దగ్గర మనిషిలా మాట్లాడుతూ ఉంది. ఒకప్పుడు తన బతుకు నాశనం చేసింది రోజీయే అని తెలిసి కూడా మళ్లీ రోజీ వెనకాల ఎందుకు పడుతుందో,
ఒక్కసారిగా రోజీ మీద అంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందో అంత మిస్టరీలా ఉంది. అదేం లేదు సంధ్య. మీ పెద్దత్తయ్య వచ్చిన దగ్గర నుంచి రోజీతో మళ్ళీ స్నేహం ఏర్పడి ఉంటుంది. భార్గవికి మళ్ళీ ఇంట్లో స్థానం కల్పించినందుకు కృతజ్ఞతతో రోజీ భార్గవికి దగ్గరై ఉంటుంది. రోజీకి కృతజ్ఞత అనే పదం ఒకటి ఉంటుందని కూడా తెలియదు కదమ్మా. నిజమేనమ్మా. మరే విషయంలో సహాయం చేసినా రోజీ భార్గవిని పట్టించుకునేది కాదేమో. కాని ప్రాణంగా చూసుకునే కూతురు కాపు నిలబెట్టేసరికి అభిమానం పెంచుకుందేమో. నీతో అదే ప్రాబ్లం అమ్మమ్మా. అందరూ నీలాగే ఆలోచిస్తారనుకుంటావు. పొరపాటున కూడా రోజీకి అలాంటి మంచి ఆలోచనలు రావు. సరేనమ్మా. అయినా వాళ్ళిద్దరూ స్నేహంగా ఉండడం వల్ల మనకొచ్చే నష్టమే ఉందమ్మా. మరక్కడే నీకు నాకు తేడా వస్తుంది. ఇద్దరికీ ఉన్న పాత పరిచయంతో మళ్ళీ మన ఫ్యామిలీని విడగొట్టడానికి రోజీ ప్లాన్ చేస్తుందని ఎందుకు అనుకోకూడదు? అవకాశం లేదు సంధ్య. అప్పటి భార్గవి పరిస్థితి వేరు. కష్టాల్లో ఉండి కుటుంబాన్ని పోషించడం కోసం రోజీ చెప్పినట్టల్లా చేసింది. ఇప్పుడు అవసరం లేదు కదమ్మా. ఆ మాట అంటే నేను ఒప్పుకోను. డబ్బున్నంత మాత్రాన మంచి పనులే చెయ్యాలని రూలేం లేదుగా. రోజీకి అంత డబ్బుంది, అయినా అడ్డమైన పనులు చేయడంలా అదో రకమైన మనస్తత్వం అంతే. వాళ్ళు మారరు. సంధ్య, నాకు తెలిసి భార్గవి మనస్తత్వం అది కాదు. ఇంట్లో అందరితోనూ ఆత్మీయంగా కలిసిపోయి అందరికీ ఎంతో దగ్గరైంది భార్గవి. అలాంటిది రోజీ సంగతి తెలిసి కూడా అలాంటి పనులెందుకు చేస్తుంది? రోజీ ఈ భార్గవిని కూడా తన సొంత కూతురులాగే అనుకుని అభిమానం పెంచుకుందేమో. స్నేహంగా ఉండడంలో తప్పేం లేదు కదమ్మా. సంధ్య, అనుమాన బీజం అనేది పడనేయకూడదు. పడిందంటే అది అలా అలా పెరిగి మహావృక్షంలా ఎదిగి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అందుకని అనవసరంగా ఎవరినీ అనుమానించకూడదు. లేదమ్మమ్మా, ఎందుకనో నేను మాత్రం నీలా ఆలోచించలేకపోతున్నాను. హలో, నువ్వా చక్రి? మనిషివి ఎలాగూ కనపడవు. చాలా రోజులకు వినపడ్డావు. సంతోషం. ఇంతకీ ఎక్కడి నుంచి? ఐ సీ. అలాగా. నేనా? కాస్త అర్జెంట్ పనుండి వచ్చేసానులే. ఓటింగ్ అయిపోయిందా? వాతావరణం ఎలా ఉంది? రోజీ చాలా ఖర్చు పెట్టింది. తనే ఛాంబర్ ప్రెసిడెంట్ అని అప్పుడే ప్రమాణ స్వీకారం స్పీచ్ కూడా ప్రిపేర్ చేసుకుని రిహార్సల్స్ చేస్తోందట. రోజీ విజయోత్సవ సంబరాలు భారీ ఎత్తున చేయాలని ఆవిడ ఫ్రెండ్స్ అప్పుడే ఆ ఏర్పాట్లలో ఉన్నారు. అలాగా? ఇంతసేపు హడావుడి చేసి వెళ్ళిందా? ఏంటి అమ్మా? అఫ్కోర్స్, అన్యాయాలు అక్రమాలు లేకుండా ఎలక్షన్స్ నిజాయితీగా జరిగితే అమ్మ గెలవడం గ్యారంటీ అనుకో. అయినా అమ్మకి పోటీ మనిషితో కాదు కదా, డెవిల్తో. కౌంటింగ్ గంటలు స్టార్ట్ అవుతుందా? నువ్వు అక్కడే ఉంటావా? ఉండరా వరస్ట్ ఫెలో. నేను పావు గంటలో బయలుదేరి వచ్చేస్తాను. ఓకే, బాయ్. ఎప్పుడూ ఎదుటి వాళ్ళని టెన్షన్లో పెట్టడమే గాని మీరింత టెన్షన్ పడ్డం నేను ఎప్పుడు చూడలేదు పరమేశ్వరా. నీ కడుపు బంగారం గాను. ఎన్నాళ్ళకి ఓ మంచి మాట చెప్పావు పరమేశ్వరా. అయినా అడ్డదారులు దొడ్డుదారులు తక్కే వాళ్ళకి భయాలు గాని లచ్చిందేవు గోర్ల నీతిగా నిజాయితీగా ఉండే వాళ్ళకి ఈ భయాలు ఉండవు. నువ్వు కాసేపు నోరు మూస్తావా? ఉన్న మాట అంతే ఉలికెక్కువ అని ఇప్పుడు నానేటన్నానని గెలుస్తానో నేనోనని తమరు ఇలాగే బెంగెట్టుకుని తిరిగేస్తుంటే రక్తం పోటీ ఎక్కువైపోయి గుండె నొప్పిగాను వచ్చేస్తుందేమని నన్ను భయపడి చేస్తున్నాను. నీ మాటలు వింటుంటే లేని వాళ్ళకు కూడా గుండె నొప్పి వస్తుంది. బాగా చెప్పారు పరమేశ్వర. ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి అని చదువు సంధ్య లేకుండా చిప్పలు కడుక్కొని బతికే నూకాలకి ఎలక్షన్లు, దాని వెనకాల ఉండే టెన్షన్, గెలిస్తే వచ్చే ఆనందం, అధికారం ఏం తెలుస్తాయి? అవును మరి, నువ్వు తెగ బారి చదివేసి కలకటే ఉద్యోగం వెనకబెట్టేస్తున్నావు కదా. ఎంతసేపు మా ఓమగారు వెనకాల కుక్క పిల్లలాగా తిరగడం తప్ప నీకు ఏరే పనేటుంది. నాకు చదువు లేకపోనా చెప్పుల కడిగైనా 4 డబ్బులు సంపాదిస్తున్నాను. నా
బతుకు నేను బతుకుతున్నాను. ఆ ఇసీలో నీకన్నా నానే బెటరు. అసలు టెన్షన్తో చేస్తుంటే మధ్యలో మీ చిల్లర గొడవ ఏమిటి? ఆండాళ్ళు నువ్వు కాలికి లేకపోతే పోయింది, నీకైనా బుద్ధుండద్దు. రాత్రనక పగలనక మీ గెలుపు కోసం మీ వెనకాల తిరిగినందుకు మీరు నన్నే అంటున్నారా పరమేశ్వర? అనండి. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు. ఎలక్షన్లో గెలిచాకైనా నేనంటే ఏమిటో మీకు తెలిస్తే సంతోషిస్తాను. అంటే మనం గెలుస్తామంటావా ఆండాళ్ళు? అదే మీతో వచ్చిన చిక్కు పరమేశ్వర. చాదస్తపు మొగుడు చెప్తే వినడు, కొడితే ఏడుస్తాడని, గెలుపు మీదే అని చెవిలో ఫ్లాట్ కట్టిపోతున్నా వినిపించుకోరు, ఇంకా టెన్షన్ అని అంటారు. ఇంతకన్నా మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఈ ఎలక్షన్ ప్రెస్టీజ్ ఇష్యూ కింద తీసుకున్నాను కదా ఆండాళ్ళు, అందుకని కంగారు పడుతున్నాను. అంతేకాని నీ మాటల మీద నమ్మకం లేక కాదు. నాన్న కాదు గాని ఓడిపోయినా తమరేటి కంగారు పడక్కలేదు. లచ్చిందేవ్ గారు ముందు తమరు ఎన్నిసార్లు ఓడిపోలేదు. ఆ మాట తమకు చెప్పినా దొన్నపోతు మీద వాన కురిసినట్టు తమరేటి పట్టించుకోరు. ఏమిటో ఎగ్జాంపుల్? నువ్వు ముందు లోపలికి పో. వెళ్తాలేండి, తమరు బయటికి వెళ్తున్నారేమో ఎదురొద్దామని నుంచున్నా. నువ్వు ఎదురొస్తే గెలిచేవాళ్ళు కూడా గెలవరు పరమేశ్వర. ఇప్పుడు జరిగేది కూడా అదే పరమేశ్వరా. నీ నోట్లో నోరు పెట్టడం నాదే బుద్ధి తక్కువ. మనం వెళ్దాం రండి పరమేశ్వర. అక్కడ మన వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు గెలిచాక చాలా హడావుడి ఉంది కదా. అవునవును. లక్ష్మి, ఏంటి ఇంకా ఇంటి దగ్గర కూర్చున్నావా? ఇప్పుడే కౌంటింగ్ స్టార్ట్ అయింది. కాబోయే ఛాంబర్ ప్రెసిడెంట్వి నువ్వు లేకపోతే ఎలా? వెంటనే బయలుదేరరా. ఇంకా అందులో అనుమానమా? ఏ మాత్రం భయపడక్కర్లేదు. చిలక జోస్యం కాదు. ఒక రకంగా ఇది మన నీతికి నిజాయితీకి పరీక్ష. గెలిస్తే మంచిదే, గెలవకపోయినా మనకొచ్చిన నష్టమేమీ లేదు. ఇంకా ఆలస్యం చేయకు. అలా కాదు, నువ్వు వచ్చేసరికి అదే టైం అవుతుంది. వెంటనే బయలుదేరు. నేను ఇక్కడే ఉంటాను, సరేనా? రెస్పెక్టెడ్ మెంబర్స్, ఈ సంవత్సరం ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా జరుగుతుందనుకున్న ఛాంబర్ ప్రెసిడెంట్ పదవి లక్ష్మీదేవి గారు నామినేషన్ వేయడంతో పోటీకి దారితీసిందని, అందువల్ల ఈ ఎన్నికలు జరపాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలుసు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతోంది. పోటీలో నిలబడ్డ వాళ్ళిద్దరు ప్రముఖులు, సమవుజ్జీలు. ఛాంబర్ చరిత్రలో ఇద్దరు ప్రముఖ మహిళల మధ్య పోటీ జరగటం ఇదే మొదటిసారి. సానుకూల వాతావరణంలో ఎన్నికలు సజావుగానే జరిగాయి. మెంబర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తుది ఫలితాలు కాసేపట్లో తెలుస్తాయి. మిసెస్ రోజీ, ఛాంబర్ ప్రెసిడెంట్ మీరే. అందుకు మీకు అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ప్రస్తుతం ఓట్ల మెజారిటీ చూస్తే ఛాంబర్ ప్రెసిడెంట్ మీరేనని స్పష్టంగా తెలుస్తుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. డియర్ మెంబర్స్, ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తయింది. మీరెంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఫలితాల వివరాలు. ఈ సంవత్సరం ఛాంబర్ ప్రెసిడెంట్గా పోటీ చేసి గతంలో ఏనాడు లేని విధంగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించి ఛాంబర్ ప్రెసిడెంట్ పదవిని చేజెక్కించుకున్న వారు లక్ష్మీదేవి గారు. వెల్కమ్ మేడం, రండి. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ.
లక్ష్మీదేవి వర్ధిల్లాలి లక్ష్మీదేవి వర్ధిల్లాలి చాంబర్ ప్రెసిడెంట్ లక్ష్మీదేవి గారు వర్ధిల్లాలి లాంగ్ లివ్ లక్ష్మీదేవి లాంగ్ లివ్ లక్ష్మీదేవి ఆగండి ఆగండి. మహాజనులారా, మీ అందరికీ నమస్కారం. ఈ విజయోత్సవ సందర్భంగా నేను మీకు మనవి చేసేది ఒకటే. అదేమిటంటే లక్ష్మీదేవి గారి గురించి ఈరోజు నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వారేమిటో మీకు బాగా తెలుసు. లక్ష్మీదేవి గారు మంచితనానికి మారు పేరు, మానవత్వానికి మరో పేరు. 10 మందికి సహాయం చేయడంలో అందరికన్నా ముందుంటారు కాబట్టి ఛాంబర్ ప్రెసిడెంట్గా అందరికీ న్యాయం చేకూరుస్తారని నేను మనవి చేసుకుంటున్నాను. మహాజన్లారా, లక్ష్మీదేవి గారంటే నీతి నిజాయితీలకి నిలయం. పగలు ప్రతీకారాలకి ఆవిడ దూరం. ప్రేమాభిమానాలు ఆవిడ సొంతం. అందుకే సాధించారు అపూర్వ విజయం. అందుకని నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, ఈ విజయం సాధారణ విజయం కాదు. దుష్ట శక్తుల ఆట కట్టించిన విజయం, అన్యాయం మీద న్యాయం సాధించిన అపూర్వ విజయం, మంచితనానికి దక్కిన విజయం, నైతిక విలువలు సాధించిన విజయం, నిజాయితీకి అద్దం పట్టిన విజయం. మహాజన్లారా, ఇంకా నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్లీజ్, నువ్వు ఇలా చెప్పింది చెప్పి ఎందుకు మమ్మల్ని ఇలా హింసిస్తున్నావు? సంతోషించాల్సిన ఈ సమయంలో నీ స్పీచ్తో మమ్మల్ని చావగొట్టడం అన్యాయం. కరెంటు పోతే మైకైనా ఆగుతుంది, కానీ నువ్వు మాత్రం స్పీచ్ ఆపవు కదా. అసలు విషయం ఏమిటంటే తండ్రి దండం పెడతా. నేను చెప్పేది మీ అందరూ